తేలుకుట్టిన దొంగ. పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు. ఓ రోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు. అయ్యా, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్ కొన్నాను. ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు. అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్కు 5,00,000 రూపాయల లాటరీ తగిలింది. అయితే ఆ విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు. మొత్తానికే లాటరీ తగల్లేదు అంటే తనకు ఆ టికెట్ దక్కదు. అందుకే ఎల్లయ్య, నీకు 25,000 రూపాయల లాటరీ తగిలింది. అయినా ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది. పైగా నీకు చదువు రాదు. ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్ళకి తెలిస్తే ఇక అంతే. నేను ఎలాగూ రేపు పట్నం వెళ్తున్నా. నాకు ఓ 2,000 రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య. అయ్యా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువుకు తీసుకెళ్ళా. ఓ పని చేయండి, ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా సొమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య. ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే 23,000 రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య. ఆ సంతోషంతో అతనికి నిద్రే పట్టలేదు. తెల్లవారిగానే మొదటి బస్సుకే పట్నానికి వెళ్ళాడు మాధవయ్య. అక్కడ ఏజెంట్ను కలిసి లాటరీ టికెట్లు చూపించి తన బహుమతి ఇప్పించమన్నాడు. వెంటనే ఏజెంట్ ఆశ్చర్యపోతూ, అయ్యో, మీరు ఈరోజు పేపర్ చూడలేదా? నిన్న పొరపాటున తప్పు నంబరుకు లాటరీ వచ్చినట్లు అచ్చయింది. ఈరోజు సరైన నంబర్ ప్రకటించారు అన్నాడు. అంతే, మాధవయ్య గుండె గుబేలుమంది. ఎల్లయ్యను మోసం చేద్దామనుకుని తానే నష్టపోయానని బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిల బుద్ధి బయటపడుతుందని తేలుకుట్టిన దొంగలా మిన్నకుండిపోయాడు మాధవయ్య. చెరపకురా చెడేవు, మనసు చెప్పిన మాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మమ్మల్ని ఇటువంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.